హలో హాయ్ ఎవ్రీవన్ నమస్తే. సో ఎలా ఉన్నారు, బాగున్నారా? సో చాలా రోజులైంది వీడియో చేయక. సో యూట్యూబ్లో కూడా చేస్తున్నాను కానీ ఫేస్ చూపించకుండా చేస్తున్నాను. ఎందుకంటే మధ్యలో ఊరెళ్ళాను, నాకు వాటర్ పడలేదు, ఫేస్ మొత్తం దుబ్బింది. సో అందుకని చెప్పి వీడియో చేయాలి అనిపించలేదు, సో చేయలేదు. సో నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చి 15 డేస్ ఉంది అప్పుడు పెడదాం అనుకున్నాను. ఈరోజు 15 డేస్ అయిపోయింది, అక్కడి నుంచి వచ్చి 15 డేస్ అయిపోయింది. సో ఈరోజు బుధవారం స్పెషల్ అన్న చేపలు చేద్దాం ఈరోజు అనేసి అన్నాడు మనోడు. సో చేపలు చేస్తున్నాడు, ఒకసారి మీకు కిచెన్లో చూపిస్తా, ఓకే చూడండి. సో ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో తీయాలంటే కొంచెం నాకు ఒక ఇంట్రెస్ట్ రావాలి కదా. మీరు అలా చేయకపోతే నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. పోయిన సంవత్సరం నేను ఇలాగే నాకు ఒక 2-3 వీడియోస్ చేశాను. సో సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదని చెప్పి బోర్ దుక్కి వదిలిపడదు. ఎందుకు లేరా బాబు, మన వాళ్ళు కాదు ఇది అని చెప్పి వదిలేసాను. సో రీసెంట్గా మా ముక్తర్ సార్ ఏమన్నాడంటే, అది చెయ్యిరా, చేస్తే బాగుంటుంది, నువ్వు అలా వదిలేస్తే ఎలా, కంటిన్యూ చేయి ఒక 3 ఇయర్స్ వరకు అని చెప్పాడు. సో 3 ఇయర్స్ వరకు అయితే కంటిన్యూ చేస్తా. అది వస్తే రాని, రాకపోతే ఇంకా ఏం చేయలేము, అది పైన భగవంతుడయ్యా. సో నేను 2 ఇయర్స్ వరకు అయితే ట్రై చేస్తా, ఓకే. ఇప్పుడు కిచెన్కి వెళ్ళి చూద్దాం ఏం చేస్తున్నాడు. వంటలో మనోడు చాలా పెసరండి, వంట తిరగదీస్తాడు. సాంబార్ కానీ పప్పు, సో సాంబారు పప్పు బిర్యానీ అదరగొట్టేస్తాడు మనోడు. అసలు నిజం చెప్పాలంటే, నిజం చెప్తున్నానండి, సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనోడు సాంబార్ చేస్తే అదిరిపోద్దండి, మామూలుగా ఉండదు. సో నాకు నిజంగా సాంబార్ తిన్నప్పుడల్లా నాకు ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది మనోడు వంట చేస్తే. సో అంతా చాలా బాగా చేస్తాడు. సో ఇందులో వచ్చి ఏదో చేపల కర్రీ చేస్తున్నాడు ఇక్కడ. అది వచ్చి బటనీ కర్రీ. సో ఇక్కడ చేపలు ఉన్నట్టున్నాయి, కింద ఉన్న చేపలు కింద ఉన్నాయి. ఆ చేపలు కూడా చూపిస్తాను మీకు. మనోడైతే మొత్తం మసాలా మంచిగా వేసి పెట్టినటువంటి చేపలు. ఈరోజు అదిరిపోద్ది చేపల కర్రీ. బుధవారం కదా ఈరోజు, బాగా బుధవారం చేపల కర్రీ చేస్తున్నాము, అదిరిపోద్ది అని చెప్పాడు. చూడాలి మరి. ప్రస్తుతానికైతే నేను తినట్లేదు, వాళ్ళే తినాలి. ఎందుకంటే నేను 2 మంత్స్ తర్వాతే ఓన్లీ వెజిటేరియన్స్. ఓం నమ శివాయ అని నేను అక్కడ గుడికి వెళ్ళి మొక్కుకున్నాను. సో అప్పటి వరకు తినకూడదు. 2 మంత్స్ కంప్లీట్ అయితే తినవచ్చు.